ఎవరైనా బయట దెబ్బ తాకుతే దవాఖాన కురుకుతారు. కానీ వరంగల్ ఎంజిఎం దవాఖాన్లా నర్సింగ్ చదువుతున్న స్టూడెంట్లకు అంత తక్లీఫే అవసరం లేదు. వాళ్ళ కాలేజ్ కాంపౌండ్లనే పిల్లగాళ్ళ నెత్తులు వలిగే ఏర్పాట్లు చేసిర్రు. అనుకోని ప్రమాదాలు వస్తే ఎట్లా వైద్యం చేయాలనో ప్రాక్టికల్గా నేర్పిస్తుర్రట. హైదరాబాద్ తర్వాత హైదరాబాద్ అంతా సిటీ లెక్క పేరువైన ఊరు వరంగల్. ఆ వరంగల్ ఉన్న పెద్ద దవాఖాన ఎంజిఎం. ఆ ఎంజిఎం దవాఖానలో ఉన్న నర్సింగ్ కాలేజ్ రూమ్ ఆలత్ చూడుర్రి ఎట్లున్నదా. ఎవరైనా బయట దెబ్బలు తాకితే ఎంజిఎం దవాఖానలకు ఎసుకపోతారు. కానీ ఇక్కడ చదివే పిల్లగాళ్ళకు అట్లా అవసరం లేదు. కాలేజీల్ని నెత్తులు వలిగే ఏర్పాట్లు చేసిర్రు. ఇట్లా చూడురి, ఇవే పెచ్చులు పిల్లగాళ్ళ నెత్తి మీద పడితే ఎట్లుంటుండే. నయం అది ఊలిన టైంలో ఎవరు లేరు, కానీ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది, అలాకేమన్నా అయితే ఎవరిది జిమ్మదారు అన్నట్టు. వరంగల్ ఉన్న ఒక్కగానొక్క పెద్ద దవాఖానల పరిస్థితే గిట్లుంటే ఎట్లన్నట్టో ఏందో మరి. ఇలా నర్సింగ్ క్లాస్ రూమ్ అంతా వచ్చింది. ఆ రూమ్లో పెచ్చులు ఊడిపడ్డాయి. ఇట్లా ఇక దవాఖాన వార్డులలో కూడా నిత్యం ఇట్లనే ఊడిపడుతుంటాయి. అనంత ఇచ్చిన మాత్రం వైకుంఠ యాత్ర అన్నట్టు ఎంజిఎం దవాఖాన పోతే యమపురికి షార్ట్ కట్ అన్నట్టు మార్చిరుపో మొత్తానికైతే. ఇక ఇట్లా అయింది కాబట్టి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వగానే కొత్త బిల్డింగ్లో కాలేజీని మారుస్తామని చెప్తున్నాడు ఎంజిఎం సూపరింటెండెంట్ సారు. అంతకుముందు నేను ఇక్కడ చార్జ్ తీసుకోకముందు ఒక స్కూల్ ఆఫ్ నర్సింగ్ని ఇంకొక ప్లేస్కు షిఫ్ట్ చేయాలని ఒక ప్రపోజల్ కూడా వచ్చింది. ఆల్టర్నేట్ సైట్ చూశారు. వెంటనే వాటి మీద శాంక్షన్స్ రాగానే ఆదేశాలు రాగానే అనుకున్నట్టు ఇది ఆల్టర్నేట్ సైట్ కూడా స్కూల్ ఆఫ్ నర్సింగ్ను షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మరి ఇక పర్మిషన్ ఎప్పుడు వస్తుందట అంటే పెచ్చులూడి ఎవరిదన్నా ఒకరిద్దరు ప్రాణాలు పోతే గప్పుడు అధికారులు తక్షణమే స్పందించి సర్కారు కూడా తక్షణమే స్పందించి ఓ 2 లక్షల ఎక్స్గ్రేషియా బాధిత కుటుంబం వల్ల మొకాన కొట్టి చేతులు దులుపుకున్నాక శలనం వస్తుండొచ్చు అని దెప్పి పొడుస్తున్నారు వరంగల్ జనాలు.